హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఈ రోజు అయితే నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాను. నేను యూపీఎస్సి ఒక ఎగ్జామ్ ఉంది అనమాట, కండక్ట్ చేస్తుంది. సో అది నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. సో రిజల్ట్ వచ్చాక చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను వెళ్ళే దారి అండ్ ఎలా ఉంటుంది, మెట్రో అన్నీ చూపించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ర్యాపిడో చేసుకున్నాను. సో ర్యాపిడో చేసుకొని వెళ్తున్నాను డైరెక్ట్గా నా రూమ్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి అనమాట. యాక్చువల్లీ సెంటర్స్ ఇక్కడ అంత క్లియర్గా ఇవ్వలేదు. సో నేనైతే ఫస్ట్ సెంటర్కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఛార్జెస్ వచ్చేసరికి నాకైతే 185 రూపీస్ పడింది. అండ్ ఆ తర్వాత వేరేది అయింది. సరే, ఎందుకు మీలో క్యూరియాసిటీ. సో నేను యూపీఎస్సి కండక్ట్ చేసిన రీసెంట్గా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ పోస్ట్ అనమాట. సిఐ పోస్ట్ కన్నా కొంచెం హై అనమాట. సో ఇది కూడా యూపీఎస్సీఏ కండక్ట్ చేస్తుంది. ఇందులో 2 types ఆఫ్ క్వాలిఫికేషన్, పేపర్ 1 అండ్ పేపర్ 2, ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటుంది. సో ఈ 2 రాయడానికి నేను వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు దీని గురించి జీరో నాలెడ్జ్ అనమాట. జస్ట్ నా ఫ్రెండ్ ఒకడు అప్లై చేసినాడని నేను చేశాను. బట్ ఈరోజు నాకు వెళ్ళాలి అనిపించింది. సో నేనైతే వెళ్తున్నాను అనమాట. అండ్ మీరు నా సైడ్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది ఢిల్లీ ఎలా ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే సెంట్రల్ ఢిల్లీ వాట్ అనమాట. సో రోడ్స్ అన్ని చాలా వైడ్గా ఉంటుంది, ఫ్లైఓవర్స్, మెట్రో ఓకే అండి. ట్రాన్స్పోర్ట్ అయితే మనం అడ్జస్ట్ అయిపోవచ్చు సో అన్నట్టుగా ఉంటుంది. సో నేను వెళ్ళే బైక్ అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నాకు 185 రూపీస్ పడింది. ఇట్స్ అరౌండ్ 13 kilometers అవే అనమాట నా రూమ్ నుంచి. సో ఇదైతే సిఎన్జి బైక్ అనమాట, బజాజ్ వాళ్ళది. సో పొద్దున్నే చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ మీరు చూసుకుంటే మీకు కంటామినేటెడ్, ఢిల్లీ కాంట్ అంటారు. అండ్ ఇక్కడ మొత్తం నో ఫ్లయింగ్ జోన్స్ అండ్ వీడియోస్ కూడా రికార్డ్ చేయకూడదు. బట్ నేను జస్ట్ షార్ట్ వీడియోస్ మీకు ఎలా ఉంటుందో చూపించాలని తీస్తున్నాను. ఇవి అంతా మిలిటరీ వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీళ్ళంతా క్వార్టర్స్ అనమాట. అండ్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అండ్ వీళ్ళు ఉండటానికి స్టే రెసిడెన్షియల్, మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. సో మీకు ఎవరు కనిపించట్లేదు. బట్ నార్మల్ డేస్లో వెళ్తే పక్కా మీరు ఆసమ్ ఫీల్ అవుతారనమాట. చాలా మిలిటరీ వెహికల్స్ అండ్ అంతా డిప్లాయిడ్ అయి ఉంటారనమాట. వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో చాలా హడావుడిగా ఉంటుంది. మిలిటరీ జోన్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సో ఇవైతే హైలీ సెక్యూర్ ఏరియా. సో దట్స్ వై నేను ఫుటేజ్ చాలా లైట్గా తీసాను. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మేము డైవర్స్ తీసుకొని ఇప్పుడు నా ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ వచ్చేసరికి ద్వారకా సెక్టర్ అనమాట. సో ద్వారకా అంటే కొత్తగా బిల్డ్ చేశారనమాట సిటీ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు. సో నేను అంటే చాలా సెక్టర్స్ ఉంటుంది. నాకైతే ఎగ్జామ్ సెంటర్లో ద్వారకా సెక్టర్ 6 అని ఉంది. బట్ ఆ లొకేషన్లో ఎటువంటి కాలేజెస్ ఏం కనిపించట్లేదు. సో అక్కడికి వెళ్ళి చూద్దామని నేను ఒక 2 hours ఎర్లీగా అయితే బయలుదేరాను. మీరు కూడా ఎప్పుడైనా ఎగ్జామ్ ఇలాంటివి ఉంటే మీరు కొంచెం ఎంత వీలైతే అంత ఎర్లీగా ముందుకు వెళ్ళటానికే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా మీరు జస్ట్ కొంచెం హెజిటేట్ అవ్వకుండా మీరు వెళ్తారు. అండ్ ఫస్ట్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. నేను అనుకున్నట్టుగానే అయిపోయింది అనమాట. సో వెంటనే ర్యాపిడోని అదే అన్నతో మాట్లాడి వేరే సెంటర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి 5 kilometers అవే. సో ఫైనల్గా అక్కడికి వెళ్తే అది కూడా కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్నారు. సో ర్యాపిడో అన్నని వెళ్ళిపోమని చెప్పేసి ఫైనల్లీ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నాను. సో ఇక్కడైతే సెంటర్ నేము అవి ఇవి కొంచెం నా ఫ్రెండ్ ఒకడు చూశాడు. సో వచ్చే దారిలోనే పరిచయం అయ్యాడు. అతను కూడా ఫస్ట్ అక్కడికే వచ్చాడు. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా చూసుకుంటే టైం అయితే 8:30 అరౌండ్ అలా అవుతుంది. సో స్లోగా అందరూ రావటం మొదలుపెట్టారు.
సో నేనైతే ఈ ఎగ్జామ్ ని ఎప్పుడు అసలు ప్రిపేర్ అవ్వలేదు, ప్యాటర్న్ ఎలా ఉంటది ఏంటి అని. బట్ దీని ప్రొఫైల్ గురించి అయితే నాకు తెలుసు. లైక్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి చాలా హై లెవెల్, పే లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ హై ప్రొఫైల్ జాబ్ అనమాట. అసిస్టెంట్ కమాండ్ అనమాట డైరెక్ట్గా. సో ఎనీవే నేను బాగా రాయాలని కోరుకుంటూ జస్ట్ ఏం చేశానంటే నా ఫోన్ ఓపెన్ చేసుకొని అందులో ChatGPTని అడిగాను అసలు ఏంటి, ఎలా రాయాలి అని. సో నాకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసింది. 2 అవర్స్లో 125 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ మ్యాక్సిమం ఎక్కువగా కట్ ఆఫ్ పోతుంది. సో దట్స్ వై నువ్వు ఇంకొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే బెటరు. అండ్ నీకు యూపీఎస్సీ నాలెడ్జ్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి సో బెటర్గా ఇవ్వమని నాకు జస్ట్ సజెషన్ ఇచ్చింది. అండ్ నేనైతే ఎగ్జామ్ రాసేసి ఇప్పుడు బయటికి కూడా వచ్చేసాను. అండ్ ఇక్కడ ఒక అన్న వచ్చి ఏం ఎగ్జామ్ ఏంటి అని నన్ను అడిగారు. సో ఎంక్వైరీ చెప్తున్నాను అనమాట. ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దానికి రిలేటెడ్ అనమాట. CISF, CRPF, SSB వీటిలో హై కమాండ్ అనమాట. సో అసిస్టెంట్ కమాండ్ పోస్ట్ డైరెక్ట్గా. సో దట్స్ వై నేనైతే స్ప్రౌట్స్ తెచ్చుకున్నాను, బట్ నాకు తినే మూడు లేదు. సో దట్స్ వై మార్నింగ్ ఏం తినలేదు నేను. సో ఎగ్జామ్ హడావుల్లో సో ఇప్పుడైతే తిందాము అనిపించింది. అండ్ మీ డౌట్ పేపర్ ఎలా రాశాననే కదా. సో పేపర్ అయితే నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, కొంచెం బెటర్గానే ఇచ్చాను. సో రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడకూడదు. సో ఎనీవే పేపర్ అయితే కొంచెం లో స్టాండర్డ్ అనిపించింది టు కంపేర్ టు యూపీఎస్సీ. ప్యాటర్న్ అదే, బట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ స్టాండర్డ్ అయితే ఓకే. సో ఐస్ క్రీమ్ తిన్నా కూడా లైట్గా ఆకలి వేస్తున్నట్టు అనిపించింది. సో తింటూ ఇంకా సైడ్ అక్కడైనా తిరిగితే బెటర్ కదా అని అనిపించింది. లైక్ 3 hours గ్యాప్ అనేది ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేపర్ 2 to 5 అనమాట. ఈసారి అయితే 3 hours. సో నేను ఈ 3 hours లో ఈ చుట్టూ వెళ్ళి తిరిగేసి రావచ్చు అనుకొని నేను జస్ట్ ఇంకా దీన్ని తింటూనే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా వెళ్ళాను. మీరు కూడా ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు లైక్ చిల్గా ఉంటే బెటరు. అండ్ ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అవుతుందా అవ్వదా అని. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది పడకూడదు. సో నేనైతే రోడ్డు క్రాస్ చేసుకున్నాను, ఈ జంక్షన్లోకి వచ్చాను అనమాట. సో ఇంకొంచెం ఎదురుకి వెళ్తే ఏమైనా తినడానికి దొరుకుతుంది ఏమోనని ఇంకా ఎక్స్ప్లోరేషన్ లైక్ ఇంకా స్టార్ట్ చేశాను. సో మీకు కనిపిస్తుందో లేదో, నేను యాక్చువల్లీ కెమెరా వైడ్ యాంగిల్ యూస్ చేస్తున్నాను. అది ఈ రోజే తెలిసింది నాకు. ఇన్ని రోజులు నేను జస్ట్ నార్మల్ 1x లోనే రికార్డ్ చేశాను. సో ఇప్పుడు 0.5x అనమాట. బట్ ఓకే, క్లారిటీ ఏమైనా తగ్గుతుందా అంటే అలా ఏం లేదు. సేమ్ 4K అండ్ 60 ఫ్రేమ్ రేటు. సో ఇంకొంచెం అలా నడుచుకుంటా బాగుందండి. లైక్ మీరు ఢిల్లీ అంటే ఏదో అనుకుంటారు, బట్ చెట్లు గట్టిగానే ఉంటుంది. మీరు ఎటు చూసినా గ్రీనరీగానే ఉంటుంది. బట్ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ చాలా హైగా ఉంటుంది. దట్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటారు. సో దట్స్ వై ఇలాంటివి తప్పదు. సో చూస్తూనే అక్కడ నాకు ఒక బండి కనిపించింది. అక్కడ కుల్చా అండ్ సంథింగ్ ఆలూ పరాటా ఇవి చేస్తున్నారు. సో రోడ్ సైడ్ అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే నేను మార్నింగ్ ఏం తినలే, స్ప్రౌట్స్ తెచ్చుకున్నా కానీ అవి తినే ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని ఇక్కడ చూసాను. అక్కడ మీరు చూస్తే కార్ రోడ్ బీభత్సంగా లైక్ డ్రిఫ్ట్ అవన్నీ ట్రై చేస్తున్నాడు. కొంచెం సేపు చూశాను అనమాట. నాకు అక్కడ ఫ్లైట్ కనిపించింది, చూస్తే కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇక్కడ లైక్ అంటే నా సెంటర్ ద్వారకా సెక్టర్ కదా. సో ఈ సరౌండింగ్స్ లోనే ఇందిరాగాంధీ లైక్ ఎయిర్వే ఉంటది అనమాట. అక్కడ రన్వే అంటే ఐ మీన్ ఎయిర్పోర్ట్ అనేది ఉంటది. సో దగ్గరలోనే. సో సౌండ్ అవన్నీ నేను ఫీల్ అయ్యాను. లైక్ ఎప్పుడు రన్వే మీద ఉంటది కదా, సో టేక్ ఆఫ్, సో ఇవన్నీ సౌండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. సో అప్పుడే అర్థమైంది పక్కనే నేను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాను అని. సో ఎనీవే నేను ఇక్కడ తిందాము అని అనుకున్నాను. సో ఇంకా వెంటనే చెప్పాను అనమాట, ఒక ప్లేట్ కుల్చా చెప్పాను. సో 50 రూపీస్ అన్నాడు. సో ఓకే అని జస్ట్ చెప్పేశాను. అండ్ కొంచెం టైం పట్టింది, బట్ ఓకే. అప్పట్లోగా నేను నా బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ బయట పెట్టాను. అండ్ మీకు తెలుసో లేదో, ఎగ్జామ్ హాల్లో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే అలౌడ్ అనమాట. ట్రాన్స్పరెంట్ అంటే లైక్ వైట్ కలర్లో ఉండాలి. సో అది సో ఎనీవే వచ్చేసింది. చాలా వేడిగా ఉంది. సో పక్కన పెట్టేసి లగేజ్ చేద్దాం అనిపించింది. రోడ్ సైడ్ అయినా పర్వాలేదు. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మన సైడ్ అంటే
ఏ పిండితో చేస్తారో ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ రోడ్ సైడ్ కదా, ఓకే అంటే డైలీ ప్రిఫర్ చేయను, బట్ ఎప్పుడో ఒకసారి అయితే తినాలి. అండ్ ఆ సబ్జీ అంటే దీనిని కర్రీ అంటారు. ఆ కర్రీ వచ్చేసరికి ఇక్కడ దాన్ని చోలే అంటారు, మరి తెలుగులో చనా అంటారు అనుకుంటాను. చనా నాకు అంతగా తెలీదు, బట్ కొంచెం రాగా ఉంది దేశీ టైప్లో. బట్ ఏదో ఒకటి తినేయాలి కదా అని జస్ట్ లాగిచ్చేసాను. అండ్ ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. నేనే కాదు, చాలా మంది స్టూడెంట్స్ దగ్గరలో కొంతమంది ఉంటారు కదా, అక్కడే ఉండిపోకుండా వెనక ముందు జస్ట్ తిరిగే వాళ్ళు. సో వాళ్ళు కూడా వచ్చి జస్ట్ వాళ్ళు తినేశారనమాట. సో మొత్తానికి అయితే లాగిస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో ఏంటో, బట్ నో దట్ నేనైతే చాలా కొత్తగా ఉంటుందండి. లైక్ మన చుట్టూ తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు, జస్ట్ మనమే ఉంటాము. సో మనం ఒక్కటే. నేను యాక్చువల్లీ చాలా షైగా ఫీల్ అవుతున్నాను లైక్ వీడియో రికార్డ్ చేయడానికి అని, బట్ నాకు ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి ఎప్పుడో ఒకసారి అనమాట. నేనేం స్పెసిఫిక్గా బయటికి వెళ్ళి ఏం ఎక్స్ప్లోర్ చేయను, బట్ మీకు ఉంటుంది కదా ఢిల్లీ ఎలా ఉంటుంది అండ్ అసలు సరౌండింగ్స్ ఏంటి అనేది. ఇక్కడ జస్ట్ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను. సో మీరు హ్యాండ్ కర్చీఫ్ అవి చూస్తే బెటర్ అనమాట క్యారీ చేస్తే. ఫేస్ అంతా జిడ్డు అయిపోతూ ఉంటుంది. నా గుడ్ లక్ అనమాట. ఈరోజు అయితే ఎండ చాలా తక్కువగా ఉంది, కొంచెం క్లౌడీ నేచర్ ఉంది, బట్ ఓకే అనమాట. అండ్ ఎలాగో అలా తినేసాను అండ్ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. టైం చూసుకుంటే ఇంకా 1.5 hours మిగిలింది. సో ఏం చేద్దాం అర్థం కాక ఎక్కడైనా కూర్చొని జస్ట్ వెహికల్స్ని అవి ఇవి చూద్దాం అనిపించింది. అండ్ మైండ్లో ఒకటి రన్ అవుతా ఉండే. యాక్చువల్లీ దీనికి ఏంటంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతే చెక్ చేస్తారు, బట్ అండ్ మెయిన్స్ కూడా మనం రాసేయవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు యాక్చువల్లీ నేను సెకండ్, ఇప్పుడు మెయిన్స్ అది కూడా డిస్క్రిప్టివ్ అనమాట. ఇప్పుడు లైక్ ఓఎంఆర్ షీట్స్ అవి ఏమి ఉండదు, మార్నింగ్ ఓఎంఆర్ షీట్స్ అవి అంతా ఫిల్ చేయాలి. బట్ ఇప్పుడు మెయిన్స్ అయితే అదేం లేదు. బట్ నాకు అస్సలు దీని గురించి ఏం తెలియదు. సో జస్ట్ తెలుసుకొని ఏంటి అనేది నాకు ఒక్క 10 minutes కావాలి అనిపించింది. సో కొంచెం ఎదురుకెళ్ళి కూర్చొని రిలాక్స్గా ChatGPTని అడిగితే చెప్తుంది అని అనుకొని జస్ట్ అలా వీడియో రికార్డ్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎంత క్లీన్గా నీట్గా ఉందో. అండ్ నాకైతే అనిపిస్తుంది లైక్ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని. బట్ చూడండి, వన్స్ మనం కెమెరా పట్టుకొని మన పని మనం చేసుకుంటే ఎవ్వడు ఏం అన్నాడు అనుకున్నా ఫరక్ పడదు అనమాట. జస్ట్ మన పని మనం చేసుకుంటున్నాం అంతే. పక్కనే అయితే దీన్ని ఏమంటారు గుర్తుకు రావట్లేదు, ఈ ఫ్లవర్స్ లైక్ ఈ చెట్లు అవన్నీ ఉందన్నమాట. సో చిన్నది పెద్దది ఏం కాదు, జస్ట్ రోడ్ సైడ్ నా వాళ్ళు, బట్ డైలీ అమ్మే వాళ్ళే అనుకుంటాను. సో ఫైనల్గా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 meters ఏవి అనమాట. అదిగో ఆ రోడ్డు ఎండింగ్ అంటే స్ట్రైట్గా వెళ్తే నా ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుదాం. అక్కడికి వెళ్తే అంతా హడావుడిగా ఉంటుంది. సో స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంచెం దూరం నుంచి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేద్దామని నేను ఇక్కడ కూర్చున్నాను. మా అక్కని అడిగాను, సో అక్కడ కూర్చోమని చెప్పారనమాట. సో అక్కడ కూర్చొని నేను జస్ట్ కాసేపు ప్రిపేర్ అయ్యాను. సో ఇంకా చాలు అనిపించింది. వెంటనే నేను ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను అనమాట. సో అది లైక్ కొంచెం భయంగానే ఉంది, బట్ చూద్దాం. బట్ ఎలాగున్నా అలాగే చేయాలి కదా. సో జస్ట్ వచ్చేసాను నేను. అండ్ ఇక్కడ ఓకే ఎలా ఉన్నా రాసిద్దామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. ఫిజికల్గా నాకు ఆల్రెడీ కొంచెం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గ్రిప్ ఉంది కాబట్టి అయిపోతుంది అని అనుకున్నాను. అండ్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసి నేను బయటకు వచ్చేసాను. చెయ్యి ఎంత పెయిన్ వచ్చిందంటే సీరియస్గా చెప్తున్నాను. బట్ ఓకే అనమాట. జస్ట్ 5 marksకి వదిలేశాను, రిమైనింగ్ మ్యాక్సిమం అటెంప్ట్ చేశాను. ఈ పేపర్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన తర్వాత దీన్ని రిఫర్ చేస్తారు, ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ కట్ ఆఫ్ బేస్డ్ ఉంటుంది. సో పేపర్ అయితే బాగానే రాశాను అనిపించింది. అండ్ అక్కడ నుంచి నేను డైరెక్ట్గా రిక్షా తీసుకుని ఇక్కడ నాకు సెక్టార్ 11 దగ్గర అనమాట. సో సెక్టార్ 11కి అందరూ వెళ్తుంటే నేను కూడా సెక్టార్ 11 మెట్రో
మీకు మెట్రో ఎక్స్పీరియన్స్ చూపిద్దామని థాట్ వచ్చింది. సో ఎలాగో నేను డైలీ తిరగను కదా, ఇలా తిరిగేటప్పుడే మీకు చూపిస్తే బెటర్ అని జస్ట్ ఓకేను. ఇదైతే ఈ రిక్షా అనమాట. మ్యాక్సిమం ఢిల్లీలో మీరు ఎటు చూసినా ఇలాంటివే కనిపిస్తుంది. సో అవన్నీ ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఎనీవే సెక్టర్ 11 దగ్గరికి వచ్చేసాను. అండ్ లోపల మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. నేను చాలా మందికి చెప్తాను చదువు ఎంత ఇంపార్టెంటో అనేది. అండ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా ప్రాబ్లమ్స్ అంటే ఏమి కాదు, కొంచెం మనం ఆల్రెడీ నేర్చుకునే ఉండాలి. ఇక్కడ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో టికెట్ చేయటం రాదు వాళ్ళకి. ఈజీగా ఉంటుంది. అండ్ కొంతమంది వెళ్ళి ఆ లైన్లో క్యూ కట్టడం అవి ఇవి చేస్తూ ఉంటారు. జస్ట్ మనం ఒకసారి చూసుకుంటే పేటిఎం, గూగుల్ వాటిలో మెట్రో టికెట్స్ అవైలబుల్గానే ఉంటుంది. సో వన్స్ తీసుకుంటే బెటర్. ఇప్పుడైతే యాక్చువల్లీ క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది, బట్ వన్స్ అపాన్ ఏ టైం అయితే నేను చాలా చూసాను అనమాట ఇవి, అందుకే చెప్తున్నాను. అండ్ ఆ స్కానర్ని జస్ట్ అలా కనిపిస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. అండ్ నడుచుకుంటూ అయితే వచ్చేసాను. సో ఈ రోజు అయితే యాక్చువల్లీ దీనికి అంత ప్రయారిటీ ఇవ్వరు అనమాట ఈ ఎగ్జామ్కి. లైక్ యూపీఎస్సీయే కండక్ట్ చేస్తుంది, బట్ యూనో ఎదురు కనిపిస్తుంది కదా యారు, అవి మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఇవి మీకు కనిపిస్తుందో లేదో. ఇది మెట్రో స్టేషను, బట్ చాలా హై లెవెల్లో ఉంది. సో మనం జస్ట్ అవన్నీ ఫాలో అవ్వాలి. చదువు ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పాను కదా, టికెట్స్ అండ్ ఇలాంటి సిటీస్లో వచ్చినప్పుడు మనకి జస్ట్ ఆ ఇండికేటర్స్ అండ్ చదివి నేర్చుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఇప్పుడు అడగాలి అంటే చూడండి, ప్రతి ఒక్క స్టెప్కి ఒక్కొక్క డౌట్ వస్తూ ఉంటుంది, క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్ అని. బట్ యూనో మనం అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ ఉంటే వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా మనకి చెప్తారనమాట, ఎవరితో అయినా మీరు వెళ్ళినప్పుడు. అండ్ ఇప్పుడైతే నేను ఎవ్వరి అవసరం ఏం లేదు, జస్ట్ నా ఒక్కడే మొబైల్ ఉంటుంది చేతిలో, అందులో డేటా ఉంటుంది. సో జస్ట్ మనం వెళ్ళాలి. సో అందరు చూడు ఎలా పరిగెడుతున్నారు. అండ్ నేనైతే టైం ముందే చూసుకున్నాను అవి ఎంత టైం ఉంటుందా అని. సో ఇంకా ఉంది. సో దట్స్ వై నేను రిలాక్స్గా చిల్గా వెళ్తున్నాను. బట్ మిగతా వాళ్ళందరూ పరిగెడుతూ వెళ్ళారు. సో అది వాళ్ళకి మనకి డిఫరెన్స్ అనమాట. మనకి తెలిసి ఉండాలండి ముందు టైము అండ్ అసలు ఏంటి ఎలా అనేది, సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అని ఒక క్లారిటీ అనేది మన మైండ్లో ఉంటే యూనో మనకు అసలు ఏముండదు. నేను ఏం చేశానంటే లైక్ ఇక్కడ లేడీస్ సీట్లో కూర్చున్నాను ఖాళీగా ఉంది అని. అండ్ దాని తర్వాత ఒక ఇద్దరు లోపలికి వచ్చారనమాట. లైక్ సో నేను ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని నేను కాసేపు కూర్చొని వాళ్ళకి ఇచ్చేసాను. సో మనం ఎల్డర్స్కి అండ్ లేడీస్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేస్తే బెటర్. మనం లైక్ ఎంగేజ్లో ఉంటాము, మనకి అంతా ఓకే, అందరికీ అని కాదు, బట్ యూనో ఓకే. అండ్ అక్కడ నుంచి నేను ప్లేస్ మారిపోయాను. నాదైతే ఇక్కడ నుంచి 40 minutes చూపిస్తుంది. అండ్ ప్రైస్ కూడా 45 రూపీస్ అనమాట. అండ్ మీరు చూసుకుంటే అక్కడ ఇండికేటర్ కనిపిస్తూ ఉంటుంది ఏ స్టేషన్ ఏంటి అనేది. అండ్ ఒకసారి నా చేయి చూడండి, నేను మీకు చూపించాలి అనుకున్నాను. యాక్చువల్లీ నా పక్కన బ్రో ఒకడు ఉన్నాడు కదా, అది చూసి చెప్పాడు ఏంటి బ్రో ఎంత రెడ్గా అయిపోయింది అని. సో చెప్పాను ఎగ్జామ్ రాసి వస్తున్నానని. సో చెప్తున్నా కదా అంత టఫ్గా ఉంటుంది. సో ప్రాక్టీస్ అయితే మ్యాండేటరీ అనమాట. సో మాట్లాడుతూనే మా స్టేషన్కి అయితే వచ్చేసింది. అండ్ నాకు వాడు చెప్పినంత వరకు తెలియదు అనమాట అసలు అలా అంత అయిపోయిందా అని. సో చూసారా ఎంత టఫ్. సో ప్రాక్టీస్ అయితే మస్ట్ అండ్ షుడ్. తర్వాత నేను కరోల్ బగ్ మెట్రో స్టేషన్లో దిగేశాను. అండ్ అలా ఎదురుకి వచ్చేస్తే మీకు ఒక వ్యూ చూపిద్దాము అనిపించింది. యాక్చువల్లీ ఇది ఈవినింగ్ కదా. అండ్ లైక్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 2 hours, పేపర్ 2 3 hours, డిస్ట్రిక్ట్ 2 టైపు. సో రాసేసి నేను సెక్టార్ 11 నుంచి ఇక్కడికి వచ్చేసాను. అండ్ చూసి మనల్ని నవ్వుతారు, బట్ మనం ఏం హెజిటేట్ అవ్వకూడదు, ఎవరిని అటెన్షన్ ఇవ్వకూడదు, జస్ట్ మన పని మనం చేసుకోవాలి. ఎస్పెషల్లీ క్రౌడ్లో ఉన్నప్పుడు. ఆ కింద చూస్తుంటే మీరు వినే ఉంటారు కరోల్ బాగ్ మార్కెట్ అని, లైక్ ఢిల్లీలో ఫేమస్ అని. సో అదే మార్కెట్, అది కింద కనిపించేది, చూస్తే కనిపిస్తుంది. అండ్ ఈరోజు కూడా సండేనే. అండ్ ఇక్కడ యాక్చువల్లీ సండే కాదు, మండే మార్కెట్ అనమాట. బట్ సండే కూడా క్రౌడ్ ఉంటుంది. సో మెట్రో స్టేషన్లో లైక్ మీరు చూసే ఉంటారు, కిస్ పెట్టుకుంటారు, హాక్ చేసుకుంటారు అని. ఇదేనండి ఆ మెట్రో స్టేషన్లో అండ్ ఆ మెట్రో ట్రైన్ ఢిల్లీలో. ఇప్పుడైతే అంతా రెస్ట్రిక్షన్స్ అనమాట, కెమెరాస్ వీడియోస్ అలౌడ్ కాదు, ఎందుకంటే ఈ వీడియోస్ తీయటం కోసం వాళ్ళు అలాంటివి చేస్తున్నారు అని. సో అబ్యూస్ అవన్నీ ఎందుకని సో బ్యాన్ చేశారు. నేనైతే జస్ట్ షార్ట్ క్లిప్లు తీసాను, అది కూడా మీకు చూపించాలని. సో అది రైట్ సైడ్లో మనకి, లెఫ్ట్ సైడ్లో మార్కెట్ అండ్ రైట్ సైడ్లో కింద అయితే లైన్ ఉంటుంది, లైక్ వేవ్ ఉంటుంది. సో ట్రాఫిక్. యాక్చువల్లీ నా ఫోన్ అక్కడే పోగొట్టుకున్నాను. నేను ఢిల్లీకి వచ్చిన కొత్తలో మీకు చెప్పలేదు కదా, నేను అక్కడ జీబ్రా లైన్ క్రాసింగ్ చేయడానికి అలా నించున్నాను. ఒక
చాలా క్రౌడ్ ఉంటుంది మనకి. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు, ఎవరు నెట్టినట్టు అనిపించింది. చూస్తే నా ఫోన్ లేదు. సో ఢిల్లీ వచ్చిన కొత్తలో కొత్త ఎక్స్పీరియన్స్ అది. సో అప్పటి నుంచి నేను బ్యాగ్ ఇలా ముందుకు పెట్టుకోవడం, అండ్ ఎస్పెషల్లీ మనం లోవర్స్ లైక్ లూజ్ ప్యాంట్స్ వేసుకొని క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్ళకూడదు, ఎందుకంటే మనకు అసలు తెలియదు, వాళ్ళకి తెలుసు టార్గెట్ చేస్తారనమాట. అండ్ ఇలాంటి క్రౌడెడ్ ఏరియాస్లో వచ్చినప్పుడు మీ బ్యాగ్ అలా ఫ్రంట్ సైడ్లో పెట్టుకోవడం బెటరు. అండ్ ఫోన్స్ అవి ఎప్పుడు ఒక అటెన్షన్ ఇవ్వాలి. నేనైతే నా టికెట్ ఓపెన్ చేసుకొని జస్ట్ ఎగ్జిట్ చూసుకుంటూ వచ్చేసాను. సో మీరు ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ పడకుండా జస్ట్ కామ్గా చూసుకుంటే బెటర్ అనమాట, ప్లాట్ఫామ్స్ కానీ అండ్ ఏ సైడ్లో ఉన్నాము అనేది. సో నేనైతే వచ్చేసాను. అండ్ చూస్తే మీకు కనిపిస్తుంది లైక్ క్రౌడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. జస్ట్ మన దగ్గర స్కానర్ ఉంటుంది, లైక్ నేను టికెట్ చేశాను, కింద కనిపిస్తుందో లేదో మీకు, నేను ఎంత CO2 లైక్ వేస్ట్ చేయకుండా ఉంచానో అది చూపిస్తారు. సో ఫస్ట్ టైం నేను చేశాను అండ్ అవ్వలేదు. సో కొంతమంది అక్కడే నించుంటారు, కానీ అది నాట్ గుడ్ థింగ్ అనమాట. సో నేను వీడియో తీసే మూడ్లో సరిగ్గా స్కాన్ చేయించట్లేదు, ఇంకా సైడ్ ఇచ్చేసాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నేను కామ్గా జస్ట్ మళ్ళీ బ్యాక్ టు వచ్చేసాను అనమాట. సో అది మనం రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాం, అది కూడా హైలీ సిటీలో ఉంటాము. ఇలాంటి ఛాలెంజెస్ మనకి ఎన్నో వస్తూ ఉంటుంది. సో మనం జస్ట్ కామ్గా కూల్గా మన పని మనం చేసుకోవాలి. అండ్ సో నాకైతే నేను చాలా నేర్చుకున్నాను అనిపించింది, ఇలాంటి సిటీలో ఉండటం వల్ల ఇలాంటివి చాలా ఉంటుంది. సో అదే అండి లైక్ మెయిన్ ఎంట్రన్స్. ఇది లైక్ బడా బజార్ రోడ్ సైడ్ నుంచి వెళ్తే మీకు వ్యూ అనేది కనిపిస్తుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్ళాను అండ్ నాకు ఒక ఆలోచన వచ్చింది, మీకు బడా బజార్ రోడ్డు కూడా చూపిస్తే ఒక పని అయిపోతుంది అని. సో ఎలాగో బయటికి వచ్చాను కాబట్టి ఒకేసారి రికార్డ్ చేసేస్తే బెటర్ అని సో వచ్చేసాను. ఇదే మెయిన్ సెంటర్ అండి, లైక్ మీకు వాజీరామన్ రవి, తదాస్తు ఇవన్నీ ఒకే దగ్గర ఉంటుంది. శ్రీరామ్ IAS అని, అండ్ రీసెంట్గా రావుస్ IASలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇవన్నీ ఈ రోడ్డు మీదే ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు సండే, సో కొంచెం ఇలా ఉంది, బట్ నార్మల్ డేస్లో అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. దృష్టి అని మ్యాక్సిమం అన్ని ఇన్స్టిట్యూట్లు ఈ రోడ్డు మీదే ఉంటుంది. ఎటు చూసిన స్టూడెంట్స్ పేర్స్ తిరుగుతూనే ఉంటారు. సో నేనైతే మీకు ఇంకా చూపిద్దామని డిసైడ్ అయిపోయి జస్ట్ అలా నడుచుకుంటా ఈ వేలో నుంచి వస్తున్నాను. నేను ఎలాగో లైబ్రరీకి వెళ్ళాలి కదా, సో ఇంకా మీకు జస్ట్ అలా రికార్డ్ చేసుకుంటా వచ్చాను. అండ్ నాకైతే ఇక్కడికి వచ్చేసరికి షై అనిపించింది, లైక్ అందరూ నాలా ఆస్పిరెంట్స్ స్టూడెంట్సే ఉంటారు కదా, నేనేమో కెమెరా పట్టుకొని ఇలా వీడియోస్ తీస్తున్నా అని. బట్ అవేం ఫీల్ అవ్వకుండా జస్ట్ నేను లైక్ కెమెరా తుడుచుకున్నా. నేను ఈ రోజే అనిపించింది అనమాట, లైక్ అసలు కెమెరా తుడవలేదు, ఎలా ఉందో ఏంటో అని. నేను యాక్చువల్లీ వీడియోస్ తీస్తున్నా, క్లిప్స్ తీస్తున్నా కానీ ఏం తీయట్లేదు. అండ్ మీకు చెప్తున్నా కదా, ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఈ ఏరియాలో, ఎస్పెషల్లీ లైక్ పోలీస్ కానీ అండ్ పక్కన అన్నీ ఉంటుంది. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, బ్యాగ్స్ అన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోడ్డు మీద కొంచెం ట్రాఫిక్ అన్నీ ఉంటుంది. సో ఇవైతే సెంటర్లోకి అయితే వచ్చాను నేను. జస్ట్ ఎంత అరౌండ్ 300-400 మీటర్స్ స్ట్రైట్ రోడ్ అనమాట ఇది, అక్కడ నుంచి ఇక్కడికి. సో నేను అలా చూస్తూనే వచ్చాను. రైట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడే మన వాళ్ళు మ్యాక్సిమం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకోవడం ప్రిఫర్ చేస్తారు. దాని పేరు ఏదో ఉంది, నేను న్యాచురల్సా ఐ థింక్. సో అక్కడ అది అనమాట. అండ్ ఇదేనండి మెయిన్ సెంటర్. అయితే మ్యాక్సిమం మనకి ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటుంది, డే అండ్ నైట్ తేడా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇలా ఉంది, బట్ కొంచెం డస్క్ లైక్ నైట్ వచ్చిందంటే అసలు మీరు వైబు భలే ఉంటుంది. అది నగోరి టీ పాయింట్, ఇందాక మీకు చూపించింది పాపులర్ జ్యూస్, ఇవన్నీ ల్యాండ్ లైక్ కొంచెం ల్యాండ్ మార్క్ ఏరియాస్ అనమాట, కొంచెం ఫేమస్ అనమాట. స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు. అండ్ తినటానికి ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఢిల్లీని మిస్ అయ్యే వాళ్ళు పక్కా వీటిని కూడా మిస్ అవుతారు అనమాట. అండ్ చూస్తూనే నేను 2 years గడిపేశాను. బట్ నేనైతే ఇన్స్టిట్యూట్కి వెళ్లే ముందు డైలీ వెళ్ళి వచ్చేవాడిని ఈ రోడ్లో. అంటే మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో, హడావుడిగా UPSC అసిస్టెంట్ పరిగెడతా ఉంటారు లైక్ ఫర్ ఇన్స్టిట్యూట్స్ టైమింగ్స్ అని. సో ఇదే రోడ్ అండి. సో ఈ రోడ్లో చాలా మెమోరీస్ ఉంటుంది అనమాట, ఫ్రెండ్షిప్కి అన్నిటికీ. సో మాట్లాడుకుంటూనే నా లైబ్రరీ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. అండ్ ఆ ఎదురు కనిపించేది రైట్ సైడ్లో నా లైబ్రరీ.
ఫైనల్గా వచ్చేసాను. మీకు తెలుసు అనుకుంటాను, నేను లైబ్రరీకి పక్కా రావాలి, ఎందుకంటే నా ఫుడ్ ఇక్కడే వచ్చేస్తుంది. సో వచ్చి తినేసా నేను సరదాగా. అండ్ చూస్తే ఈరోజు ఎవరు లేరు, అందరూ టెస్ట్ సిరీస్ అవి ఇవి ఇవ్వడానికి వెళ్తారు, ఎవరు ఖాళీగా అయితే ఏం ఉండరు. సో నేను కూడా కామ్గా వచ్చేసి నా ఫుడ్ నేను తినేసాను. దాని తర్వాత అయితే జస్ట్ నేను రిలాక్స్ అవుదామని రూమ్కి వెళ్ళాను, అందుకే ఈ 2 days వీడియోస్ రాలేదు. సో ఎనీవే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక న్యూస్ పేపరు అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ లైబ్రరీ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాను. చదివే వాళ్ళు చదువుతూనే ఉన్నారు. సో నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, నేను డిస్టర్బ్ అవ్వకుండా నా పని నేను చేసుకున్నాను. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ.